ఆదివారం తెల్లవారుతూ ఉంది. ఆదివారం తెల్లవారుతూ ఉంది. తెల్లవారుతూ ఉంటే మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, హోసన్న, ఈ నలుగురు ఆడవాళ్ళు ఇంకొంతమంది ఆడవాళ్ళు కలిసి సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని యేసు ప్రభు వారికి పోయాలని చెప్పి మరి వారు 3వ రోజున మరి తలంచి బయలుదేరారు. వాళ్ళైతే అసలు యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సంగతి మర్చిపోయారు. ఆయన చెప్పాలే కానీ మర్చిపోయారు. మానవ సహజం కదా మర్చిపోవడం. వాళ్ళకి ప్రేమ ఎక్కువ. ఏం చేశారు? సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ప్రభువారికి పోయాలని చెప్పి వాళ్ళు ఆశపడతా ఉంటే, ఆ ఆశపడే సందర్భంలో యేసు ప్రభు వారిని చూడాలని చెప్పి ఆశపడి వచ్చి చూస్తే అక్కడ మరి నార వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ బండ దొర్లించి పక్కకు పెట్టి ఆ బండ మీద దేవదూత కూర్చొని ఉంది. తెల్లని వస్త్రాలు ధరించుకొని దగ్గర మెరిసిపోస్తూ మరి ఎంతో క్రాంతివంతమైన మరి ప్రకాశమానమైన దేవదూత ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళు చూసి మరి లోనికి వెళ్ళి తొంగి చూసి ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఉంటే దేవదూత వచ్చి అన్నదంట, అమ్మా ఆయన మీరు ఎదుగుతున్నారా? ఆయన లేచి ఉన్నాడమ్మా, ఆయన మీరు ఎందుకు ఎదుగుతున్నారు అని చెప్పి, మరి ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడని చెప్పి చెప్పాడు. ఇక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ప్రభువు లేచాడంట, మరి ఆయన మరి గలిలయకి వెళుతున్నాడంట అని చెప్పి దేవదూత చెప్పింది. చెప్పి ఆ సమాధిలో నుంచి వాళ్ళు కొంచెం తొంగి చూసి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చేసరికి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. వీళ్ళకి ఎదురుగా ప్రత్యక్షమయ్యి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరి యేసు ప్రభు వారు మీకు శుభమని చెప్పాను. యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. శుభము అంటే ఏంటి? మంచి వర్తమానం, మంచి వర్తమానం. తర్వాత శుభవర్తమానం. అలాగే ఒక సూచక క్రియ లాంటి శుభ సూచక క్రియ అంటే ఆ ఇంట్లో మంచి జరుగుతూ ఉంది, శుభకార్యం జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. శుభకార్యం అంటే మన పెళ్ళి, లేకపోతే ఏదైనా విందు, బర్త్డే పార్టీను, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్లో పాస్ అయితే ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకోవడము, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదైనా నూతన వస్త్రాలు ఇవ్వడము, ఏదో శుభకార్యాన్ని శుభం అంటారు. ఇక్కడ యేసుప్రభు వారు ఎదురై మగ్దలేని మరియతోటి, వేరొక మరియతోటి, హోసన్నతోటి, తర్వాత సలోమితోటి అంటున్నాడు, మీకు శుభము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు శుభం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శుభము అంటే మంచి. యేసు ప్రభు చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడే అన్నాం మనం. శుభ శుక్రవారం. ఏ శుక్రవారం? శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. మంచి శుక్రవారం ఎందుకైందంటే మనందరి పాపాల నిమిత్తమైన చెలువు మీద రక్తాన్ని చిందించి ఒలికించి వెల ఇచ్చి కొనుక్కొని పరలోక రాజ్యంలో చేర్చడం కోసం ఆయన మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వీళ్ళతో ప్రభు మాట్లాడుతూ మీకు శుభం అన్నాడు. మీకు శుభం అన్నాడు. వాళ్ళకి ఎందుకు శుభము? ఆ మగ్దలేని మరియకి ఎందుకు శుభము? ఆ మరియకి ఎందుకు శుభము? ఆ హోసన్నాకి ఎందుకు శుభము? ఆ సలోమికి ఎందుకు శుభము? చెప్పండి. అంటే నేను చనిపోలేదు, మరణాన్ని తిరిగి జయించి లేచాను. స్తోత్రం, హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచాను. మీతో చెప్పినట్టుగానే 3వ రోజు లెగుస్తానని చెప్పాను, లేచాను. మీ అందరి కోసం వచ్చాను. మీ అందరి దుఃఖాలని తుడిచివేయడం కోసం వచ్చి. వాళ్ళందరూ ఎలా దుఃఖంలో ఉన్నారండి? యేసు ప్రభు చనిపోయాడు, మా యేసయ్య చనిపోయాడు, అయ్యో మా యేసునాథుడు చనిపోయాడు, మా యేసునాథుడిని అనవసరంగా మరి ఆ యూదులు, ఆ యొక్క పరిచయులు, శాస్త్రులు చేయని నేరానికి తప్పు మోపి సిలువ మోపించి ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత డొక్కలో బల్లెము పొడిచి, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి, ముఖాన ఉమ్మి వేసి ఆయనకి సొగసైనను స్వరూపమైన లేకుండా చేశారు. అందగాడు యేసుప్రభు, అందగాడు, ఎంతో సుందరుడు, ఎంతో సుందరుడు. అటువంటి సుందరుడైన యేసుప్రభు వారికి సొగసైనను
స్వరూపమైన లేకుండా చేశారు. ఆయన రక్తాన్ని మొత్తాన్ని ఒలికించేసి శిలువ మీద మరణించాడు. అని ఆ మరణించిన సందర్భంలోనండి ఆ తలపైన 7 ముళ్ళు గుచ్చుకున్నాయి. ఎన్ని ముళ్ళమ్మా? 7 ముళ్ళు. 7 ముళ్ళు గుచ్చుకున్నాయి. పంచగాయాలు పొందాడు. ఎన్ని గాయాలమ్మా? పంచగాయాలు. పంచగాయాలంటే 2 చేతుల్లో, 2 కాలాల్లో, డొక్కలో 5 గాయాలు. పంచ అంటే 5 కాబట్టి 5 గాయాలు పొందాడు. అది సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అని ఉంది వేదాల్లో. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అంటే మరి వేదాలలో ఉన్న ఆ యొక్క వచనాలు నెరవేర్చడం కోసం వేద పురుషుడుగా యేసుప్రభు వారి లోకంలోకి వచ్చి రక్తాన్ని చిందించి మరణించాడు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అంటే మరణాన్ని తిరిగి జయించి లేచిన యేసుప్రభు వారు. అంటే మరి మరణాన్ని జయించి ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళతో అంటున్నాడు, మీకు శుభము, మీకు శుభము అని చెబుతున్నాడు. చెప్తా ఉంటే మరి ఆ మాటకు వాళ్ళు చూసారా, మరి ఆ సమాధి వద్ద నుండి వాళ్ళు భయంతో, మహా ఆనందంతో త్వరగా వెళ్ళి శిష్యులకు వర్తమానం తెలపాలని చెప్పి పరిగెత్తుతున్నారు. వెళ్తా ఉంటానే దారిలో ఆయన ప్రత్యక్షమై మీకు శుభం అన్నాడు. ఈ మధ్యాహ్నకాల ప్రభులో మీతో మాట్లాడుతున్న ప్రభువారు, మీరు ఏ సమస్య మీద అయితే వెళ్తున్నారో, ఏ ఇరుకులో అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో ఆ ఇబ్బంది ఇరుకులో నుంచి యేసు ప్రభు వారు మీకు ప్రత్యక్షమై శుభము తెలుపునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభుని లేచినప్పుడు వాళ్ళు చూడలే, ఖాళీ సమాధి చూశారు. ఖాళీ సమాధిలో మరి ఆ బండ మీద దేవదూత ఉంది, ఆ నార వస్త్రాలు ఉన్నాయి, కాళ్ళ దగ్గర ఒక దేవదూత ఉంది, తల దగ్గర ఒక దేవదూత ఉంది. ఆ వస్త్రపు యొక్క తలగుడ్డ పక్కన పెట్టబడి ఉంది. అంటే ఇక్కడ తలగుడ్డ పక్కన పెట్టబట్టడానికి యూదుల ఆచారం ప్రకారం అంట తిరిగి వస్తానని చెప్పి అర్థం అంట. తలగొడ్డ పక్కన పెట్టాన్ని బట్టి చూస్తే తిరిగి వస్తానని చెప్పి అర్థం. అంటే నేను తిరిగి లేచాను, ఒలగ రాజ్యానికి వెళ్తాను, మళ్ళీ మధ్యాకాశంలోకి వచ్చి మిమ్మల్ని కొనిపోతాను. స్తోత్రం, హల్లెలూయా. అంత అర్థం ఉందంట దాంట్లో. హల్లెలూయా, రైట్, మంచిది. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ వాక్యం ద్వారా, వాళ్ళకి శుభమని చెప్పాడు. మనకు శుభం ఏంటమ్మా? మన గృహాల్లో శుభం ఏంటి? ఇప్పుడు రాణి గారు ఉన్నది, వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరితే శుభం, ఈ అమ్మాయి 10th క్లాస్ మంచిగా పాస్ అయితే శుభం, వాళ్ళ తమ్ముడు బాగా చదువుకుంటే శుభం, వాళ్ళ నాన్న మారిపోయి మంచోడు అయితే శుభం, వాళ్ళ భర్త మారి మంచోడైతే శుభం, మీ కుటుంబం మీ భర్త మారితే శుభం. అంటే శుభం అంటే ఆ గృహానికి జరిగే మంచి. ఇక్కడ మగ్దలేని మరియతోటి వేరొక మరియతోటి మరి ఆయన శుభమని చెప్పినప్పుడు మరి ఆయన వద్దకు వచ్చి వాళ్ళు పాదాలు పట్టుకుని మ్రొక్కారు. యేసు యొక్క పాదాలు పట్టుకున్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నారు? మహిమా శరీరంతో ఉన్నారు. మహిమా శరీరంతో ఉంటే ఇప్పుడు ఈ చర్చి మొత్తం మనం తలుపులు వేసుకొని కూర్చోనుకోండి, లోనకు వచ్చి నిలబడతాడు. శరీరం వేసి తలుపు తీసుకొని రావాలి, మహిమా శరీరానికి తలుపులు అవసరంలా. ఇప్పుడు ఉదాహరణకి మన మొన్న కొడిసా గారు కావచ్చు, ఆ శారమ్మ కావచ్చు, వాళ్ళు వచ్చి మహిమా శరీరంతో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. ఎవరు చూశారు? మన మనుషులం కదమ్మా కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఆ కొడిసా గారు కూర్చోవడం, ఆ ప్లేస్లో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ఆయన నిద్రపోతాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆశ ఉంటుంది. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మెలుతో నింపే దేవుడు. కాబట్టి మరియమ్మ కానీ, హోసన్న కానీ, మరి సలోమి కానీ వీళ్ళని మొక్కి యేసుప్రభుకు మొక్కి మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడ ఆయన అంటాడు, భయపడకుడి. యేసు అంటాడు, భయపడకుడి. ఇప్పుడు అందరిలో ఉన్న సమస్య ఇదే. ఇప్పుడు ప్రతి బిడ్డలో ఉన్న సమస్య ఇదే. అయ్యో గూచోడు వస్తారంట, అయ్యో యుద్ధం వస్తుందంట, బాంబు వచ్చి పడుద్దేమో, లేకపోతే ఆ మిసైల్ వచ్చి పడుద్దేమో, లేకపోతే మరి ఇంకా కరువు వచ్చి పడుద్దేమో, మరి ఆయిల్ ఉండదేమో, గ్యాస్ ఉండదేమో అని కరువును పడి గ్యాస్ పోయి మరి గ్యాస్ ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా ఖాళీ పని ఉంటే పని బాట లేకుండా పోయి నుంచుంటున్నారు. ఆడ టైట్ అవుద్దా? ఇప్పుడు రోజుకి 2 పోయేవాళ్ళు 10 మంది పోతే ఎక్కడ తెచ్చిస్తారండి?
వాళ్ళకైతే ఒక కోటా ప్రకారం ఉంటుంది, ఆ కోటా ప్రకారం ఇస్తారు. 10 మంది పోయి నాకంటే ఎక్కడ తెచ్చిస్తారు? ఒక గవర్నమెంట్ ఏమంటుంది, మీకు కొరత లేదమ్మా, బాగానే ఉంది, క్రమం ప్రకారం ఇస్తామని చెప్పంటే వీళ్ళు ఏంటంటే పొలోమని చెప్పిపోయి ఒకసారి వరుస పెట్టి నుంచి ఉంటున్నారు. పెట్రోల్ కూడా మన 2 రోజులు వరుసగా బగ్గులు మొత్తం బారులు తీరారు. ఇప్పుడు ఎలాట్లా పెట్రోల్ కొరత లేదు, మనకు బాగానే ఉందని చెప్పి మోడీ 10 రూపాయలు తగ్గించారు కాబట్టి నమ్మారు, లేకపోతే నమ్మాలి అప్పటిదాకా. కాబట్టి జనంలో భయం, అవి యుద్ధం వస్తుంది, కరువు వచ్చుద్దేమో, ఒక 5 బస్తాలు బియ్యం వేయరా, ఒక అరగంట కందిపప్పు పట్టకరారా, 10 కారం పట్టకరారా అంటారు. ఎందుకు? వాళ్ళ కూరగాయలు లేకపోయినా ఆ పప్పుడకి వేసుకొని చారు నీరు గడ్డ చేసుకొని తిరగొచ్చారు ఆశ. కాబట్టి భయపడుతూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి, ఉన్నదానికి లేని దానికి భయపడుతూ ఉంటారు. ఏమైంది గజగజ ఉనికిపోతున్నావంటే రాత్రి అంతా ఒళ్ళినొప్పులు అయ్యారు అంటుంది వచ్చి. ఏం తల్లి ఉరుకుపోయినా అంటే గ్యాస్ పట్టింది అయ్యగారు, గ్యాస్ పట్టింది అయ్యగారు. నీకేం కాదమ్మా, యేసు నీకు తోడుగా ఉన్నాడు, యేసుని నమ్ము, యేసు సన్నిధిలో నువ్వు ఉన్నావు, యేసు నిన్ను రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విమోచిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వద్ద నువ్వు ఉంటే, ఆయనే నీకుంటే నీకెందుకు భయం? యేసు ప్రభు వారు కూడా నేనే వస్తే స్వయంగా మెదురు నుంచుంటే, ఓ మరియా, మగ్దలేని మరియా, ఎందుకు భయపడుతున్నారు? ఈ మగ్దలేని మరియా అండి, ఒకసారి శర్మకాడ సీమోన్ ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారు, భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే మరి ఆ సీమోన్ పాపం అడవుల్లోనో లేకపోతే తొందరలోనో కాళ్ళకి నీళ్ళు ఇవ్వాల, ఏమో బరాబరా పక్కింట్లో ఉంటుందేమో, యేసుప్రభు వారు వచ్చిన సంగతి తెలుసుకుందేమో. ఈ మగ్దలేని మరియమ్మ ఇంట్లో నుంచి విలువైన జటామాంస అత్తరపుడ్డు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ఎంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుంది. ఈ యోధ అంటాడు, ఇస్కరియోతు యోధ, అమ్మా నువ్వు మంచి విలువైన అత్తరు, ఇది నమ్మి డబ్బులు పెద్దలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేశావు అని అన్నాడు. యేసయ్య అన్నాడు, ఆగురా ఆయన, పేదలు ఎప్పుడు మీతోటి ఉంటారు, నేను ఎప్పుడు మీతోటి ఉండను. ఈమె చేసిన పని భూమి మీద ఈ యొక్క వాక్యం ఉన్నంతకాలం కూడా ప్రచురించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువును చూడాలని చెప్పి మొట్టమొదటి ఎక్కువ ఆశ కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే మగ్దలేని మరియ. మగ్దలేని మరియ ఎందుకని యేసు ప్రభువును చూడాలని చెప్పి ఆశపడుతుంది చెప్పండి? ఏం చేసింది? ఏమి మేలు చేసింది ఆయన? ఏం మేలు చేసింది యేసు ప్రభువుకి? కాదమ్మా, మగ్దలేని మరియకి ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపటం కోసం వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ ఆమె, వ్యభిచారంతో పట్టబడ్డ. అలాంటి సందర్భంలో ఆమెను రక్షించాడు ఆ మరియని. కాబట్టి ఆమె కృతజ్ఞతాపూర్వకంగా ప్రాణాన్ని ఇవ్వడం కోసం కూడా సిద్ధపడే స్థితికి వచ్చింది ఆమె. మగ్దలేని మరి యేసుప్రభువు చూడని చెప్పి సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది, కానీ ఆయన అక్కడ లేడు. భయపడకుంటున్నాడు. ఆ మాట చెప్పి అన్నాడు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళననియో వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడారు. స్తోత్రం, హల్లెలూయా. మరియా మీరు వెళ్ళి నా 11 మంది శిష్యులకి నేను వచ్చి గలిలయలో కలుసుకుంటానని చెప్పండి, నేను లేచానని చెప్పండి, నేను లేచి మీతో కనపడ్డానని చెప్పండి అని చెప్పాడు. చెప్పేసరికి బరాబర మరియమ్మ మగ్దలేని మరియ వెళ్ళి ఉరుక్కొండ పోయి శిష్యులతో చెప్పారు. శిష్యులతో చెబితే ఇప్పుడు యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళలో స్త్రీలలో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మగ్దలేని మరియ స్త్రీ. పురుషుల్లోనైతే పేతురు, యోహాను. సరే, ఈ పేతురు ఏం చేసిందంటే విస్మయం ఉంది, ఆశ్చర్యపడి ఉరికిపోయింది. ఎక్కడికి? సమాధి కాడికి ఉరికిపోయి సమాధి తొంగి చూశాడు. అక్కడ దేవదూతలు ఆ తలగన్న ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు చూసి ఆశ్చర్యపోయి మహానందంతో వచ్చి తాను మరి ప్రభువు కూడా కనపడ్డాడు. ప్రభువు కూడా సీమోనుకి పేతురుకి కనపడ్డాడు. అతను కూడా వచ్చి చెప్పాడు, నేను ప్రభువుని చూశాను, నాకు కనపడ్డాడు, వెళ్ళలాగానే గలిలయకు వస్తానని చెప్పాడు అని చెప్పి. అంటే అందరూ ఆశ్చర్యంతో వాళ్ళు మరి ఎంతో సంతోషంతో ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇది ఆనంద బాష్పాలు. అవి ఏ బాష్పాలు? అవి ఆనంద బాష్పాలు. నా ప్రభువు లేచాడు, చెప్పినట్టుగానే ఆయన మరి గలిలయకు వస్తానని చెప్పాడని చెప్పి అనుకుంటున్నాను. సరే, ఆ రోజు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు లేచారు. మరి ఆదివారం తెల్లవారుచుండగా
లేచిన తర్వాత ఈ స్త్రీలు చూశారు, పేతురు చూశాడు, సిమోన్ చూశాడు. ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి ఎమ్మయి గ్రామానికి వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరైనా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఒక వ్యక్తి పేరు ఏం పేరు? క్లైఫా. వ్యక్తి పేరు క్లైఫా. సరే వెళ్తా ఉంటే వాళ్ళతో కలిసి ఒక మూడో వ్యక్తి ప్రవేశించాడండి. మూడో ఆయన ప్రవేశించి వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోకి వచ్చి మాట కలిపాడు. ఏం కలిపాడమ్మా? మాట కలిపాడు. కలిపి ఏం మాట్లాడుతున్నారయ్యా అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, ఏముందయ్యా ఆ విషయం నీకు తెలియదా అన్నారు. ఏ విషయం అయ్యా? అదేనయ్యా, యెరూషలేములో సిలువ వేయబడి గొల్గొతా కొండ మీద సమాధిలో పెట్టబడి మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు వారు మరి మగ్దలేనే మరియకి కనపడ్డాడంట, పేతురుకి కనపడ్డాడంట, అందరూ చెప్పుకుంటా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఉదయం పూట నడుచుకుంటా వస్తూ ఉంటే వాళ్ళతో కలిసి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మీకు ఆ విషయం తెలియదా? లేఖనాల్లో రాశారు, ఆ విషయం మీకు తెలియదా? మోషే రాశారు తెలియదా? ప్రవక్తలు రాశారు తెలియదా అని చెప్పి వాక్యం గురించి బోధిస్తూ జకర్యా గురించి, మరి దావీదు కీర్తనకారుల గురించి, మోషే గురించి ఎన్ని గ్రంథాల్లో అయితే రాశారో అన్ని గ్రంథాల గురించి వాళ్ళతో మరి ఆయన తర్కిస్తూ వస్తున్నాడు. తర్కిస్తూ వస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయి. ఎందుకంటే వాము ఎంత గొప్ప వాక్యం ఎవరు భలే చెబుతున్నాడు, మాకు అర్థం కాని వాక్యం చెబుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ మరి ఆయనతో తర్కిస్తూ వాదిస్తూ వస్తున్నారు. సరే, అమ్మాయి గ్రామం యెరూషలేము నుంచి అండి 12 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 12. 1+2 = 3. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం హల్లెలూయా. 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్తూ ఉంటే, నాయనా నువ్వు యేసుప్రభు గురించి మా యేసుప్రభు గురించి మాటలు చెప్పావు, మాకు చాలా సంతృప్తిగా ఉంది, సమాధానంగా ఉంది. ఈ నైట్ అయిపోయిందయ్యా, రాత్రి అయిందయ్యా, మా ఇంట్లోకి వచ్చి కొంచెం ఎంగిలిపడి వెళ్ళరాదు, రేపు పొద్దున వెళ్ళొచ్చు కదా అని బతిమలాడారు. సరే అని యేసుప్రభు వారిగా ఆ అమ్మాయి గ్రామంలోకి ప్రవేశించి ఆ ఇద్దరు వ్యక్తుల ఇళ్ళలోకి వెళ్ళి మరి కూర్చొని భోజనానికి సిద్ధపడ్డాడు. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీలారా రొట్టెలు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు. వారి యొక్క కన్నులు తెరవబడి యేసుప్రభు అని గుర్తించారు. గుర్తించే లోపలనే యేసుప్రభు వారు మాయమైపోయాడు. స్తోత్రం హల్లెలూయా. అదృశ్యుడైపోయాడు. మరి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఎప్పుడైనా ప్రభువు నువ్వు చూసావా? ఆ అమ్మాయి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు, క్లైఫా వాళ్ళిద్దరు చూశారు, పేతురు చూశాడు, చనిపోయి లేచిన తర్వాత మగ్దలేనే మరియ చూసింది. గలిలయలో శిష్యులు చూడటం కోసం ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మనం కూడా యేసుప్రభుని చూడాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా, అయ్యా నా హృదయం తెరవయ్యా, నా పాపాలు విమోచించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నేను పాపినయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరుడా, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలు దేవుడు కుడుకోడు, నిద్రపోడు. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి ఎండ దెబ్బ నీకు తగలదు. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు ఎందుకు కాపాడే యేసుప్రభు. కాబట్టి మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన అదృశ్యుడైపోయాడు. ఇక వాళ్ళకి ఆగుద్దా? వామ్మో, యేసుప్రభు వారు 12 కిలోమీటర్లు మాతో పాటు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిచి మాతో మాట్లాడాడురా. ఆయన అయితే తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాడు, కానీ ఎవరు అనుకుంటున్నాం మేము అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యి మహా ఆనందం పొంది విభ్రాంతి పొంది బరాబరా మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి శిష్యులతో చెప్పారు, నాయనా మన యేసయ్య మనకు కనపడ్డాడు. శిష్యులతో అంటున్నారు, యేసుప్రభు మనకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడు, మా ఇంటికి వచ్చాడు, రొట్టె విడిచాడు, మాతో వాక్యం గురించి బోధించాడు అని చెప్పినప్పుడు, అవునయ్యా మగ్దలేనే మరియ కనపడ్డాడు, మరి సిమోనుకు కనపడ్డాడు, పేతురు కనపడ్డాడు, మీకు కూడా కనపడ్డాడా, గలిలయలో ఉండమని చెప్పినాడు మమ్మల్ని, అందుకే ఇక్కడ ఉన్నామని చెప్పి ఒక ఇంట్లో కూరుకొని ఉన్నారు. అందరూ సుమారు 500 మంది దాకా ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కూడుకొని అంటే యేసుప్రభు వారు మళ్ళీ మధ్యలోకి వచ్చి, స్తోత్రం హల్లెలూయా, మధ్యలోకి వచ్చి నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. చూడండి, ఆ వాక్యం చదివిస్తాను. మరి లూకాసు వార్త 24:36 చదవండి. లూకాసు వార్త 24:36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి
మీకు సమాధానం అగునుగాకని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీరు హృదయంలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనటకు, నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు అంటున్నాడు, నేనే భయపడకుడి, మీకు సమాధానము కలుగునుగాక. మీ అందరికీ మధ్యాహ్న కలశంలో సమాధానం కలుగునుగాక. ఆమేన్. శుభం కలుగునుగాక. ఆమేన్. ప్రభు శిష్యులతో అన్నాడు, అక్కడ కూడిన 500 మంది జనంతో అన్నాడు, మధ్య నిలిచాడు. నుంచుంటే వాళ్ళంటారు, ఒరే భూతం వచ్చిందిరా, దయ్యం వచ్చిందిరా అంటున్నారు. ఆయన అంటాడు, నాయనా నేను భూతము కాదు, దయ్యము కాదు, భూతానికి శరీరం ఉండదు. చూడండి, నా చేతుల్లో కాళ్ళల్లో గాయాలున్నాయి, పంచగాయాలు ఉన్నాయి. చూడండి, భూతాలకి శరీరాలు ఉండవు. కానీ నన్ను ముట్టుకోబాకండి, నాది మహిమా శరీరం అని చెప్పి ఆయన నుంచొని ఇంకా నమ్మించాలని చెప్పి, మీ వద్ద తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాల్చిన చేప ముక్కను తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఆయన తీసుకొని తిని సాదృశ్యంగా చూపించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు యొక్క కార్యము కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరింపబడవు. ఆ శిష్యులు కానీ అక్కడున్న జనసమూహము కానీ యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోతే ప్రభువారు అన్నాడు, మీరెందుకు కలవరపడుతున్నారు? అక్కడేమో భయపడకూడదని చెప్పి మగ్దలేనే మరియతో మాట్లాడాడు. ఇక్కడ శిష్యులతోటి 500 మంది జనంతో కలవరపడుతున్నారు అన్నాడు. కలవరపట్టడం అంటే ఏంటండి అమ్మ? కలవరపట్టడం అంటే ఏంది? ఇప్పుడు హే అన్నా నేను, అది లేచి వెంటనే కలవరపడి లేచి నువ్వు చూస్తున్నాడు అంటే పడి ఆ నిద్రపోయేవాడు లేచి అటెన్షన్ అవుతున్నాడు. ఆ భాగ్యం కావచ్చు, లేకపోతే ఆ నాన్న పేరు ఏదో ఉంది ఆయన పేరు కావచ్చు, కలవరపడుతున్నాడు. అంటే నిద్రలో చాలామంది అబ్బాబ్బాబ్బాబ్బా అంటారు. ఏముంటుంది వాళ్ళకి ఏముంటుంది? కలరెత్తా ఉంటారు. అరే పోతుందా పట్టుకో ఏం పెట్టుకోవాలి, ఏం పోతుంది అని అంటూ ఉంటారు. కలరేస్తూ ఉంటారు. చాలామంది నిద్రలో కలవరు. రాత్రి వీళ్ళు పడుకున్నారు, ఏమన్నా జట్టు నాయంద్రమ్మా నన్ను కలవరిచ్చారా? 3ంటికి లేచారన్నా. మాణిక్యం కూడా ఉందిగా, కలవరిచ్చారు ఎవరన్నా? బాగానే పడుకున్నారా? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిద్రలో కలవరిస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు వారు శిష్యులతోటి 500 మంది జనంతో కలవరపడుకుడి రెప్పపాటైనను కలవరపడుకుడి. అంటే విభ్రాంతులు అందమాకండి, నేను నేనే అని అంటున్నాడు. అని ఆ మాట అన్న తర్వాత ఆయన అన్నాడు, చూడండి ఇక్కడ మరి వారంట కలవరపడబాగా అని చెప్పాడు. మీ హృదయంలో సందేహము పుట్టనేలా? నేనే అని అనడకు నా యొక్క చేతులను పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతం కొండమని చెప్పి తన చేతులు పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా. చూసారా? ఇందాకేమో భయపడ్డారు, రెండో మాట ఏమో కలవరపడ్డారు, ఇప్పుడు మూడో మాట ఏంటది? ఆశ్చర్యపడుతున్నారు. వాట్ అబౌట్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే ఏంటి అసలు? కలవరపాటు అంటే చెప్పుకున్నాం. డ్రీమ్స్, కలవరం అంటే డ్రీమ్, కళ. మరి డోంట్ ఫియర్, భయపడకండి. స్వీట్ డ్రీమ్స్, తీయని కళలు, కమ్మని కళలు. ఇక్కడేమో సర్ప్రైజింగ్, ఆశ్చర్యపడుచుండగా. ఆయన అన్నాడు, ఆయన ఇక్కడే మీ వద్ద ఏమైనా ఆహారం కలదని వారిని అడిగాను. వారు కాల్తున్న చేప ముక్కను ఆయనకి ఇచ్చి ఆయన వారిని తీసుకుని వారి భుజించను. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? వై ఆర్ యూ సర్ప్రైజింగ్? యేసు ప్రభు వారు ఏదో మాట వరుసకి లెగిస్తానని చెప్పాడేమో కానీ నిజంగానే లేచిండ్రా అని ఆశ్చర్యపోతున్నారు. ఆయన మహిమా శరీరం చూసి, తెల్లని కాంతివంతమైన శరీరం చూసి ఆశ్చర్యపోయి గుండెలు బాదుకున్నారు. ప్రభువా, నీవే నిజమైన దేవుడు అయ్యా,
నువ్వే యూదుల రక్షకుడు నాయన, పాపుల రక్షకుడు తండ్రి అని చెప్పి ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు, భయపడ్డారు. అప్పుడు ఆయన మరి మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలో నన్ను గుర్చి రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరని వారితో చెప్పాను. నేను చెప్పే కదా, దావీదు కీర్తనకారుడు మాట్లాడాడు, మోషే మాట్లాడాడు, గ్రంథాలు మాట్లాడినవి, యెషయా మాట్లాడాడు. ఇవన్నీ కూడా నెరవేర్చబడటం కోసం యెషయా 53లో రాయబడ్డది, 42లో రాయబడ్డది. ఈ మాటలు మొత్తం నెరవేర్చబడటం కోసం, మరి గ్రంథాల్లో లేఖనాలు నెరవేర్చబడటం కోసం నేను మరి ఉన్నానని చెప్పాడు. ఆయన వారు లేఖనములు గ్రహించినట్టు ఆయన వారి మనస్సును తెరచి మనస్సు తెరవడం ఏంటండి చెప్పండి. ఇప్పుడు పుస్తకం అయితే తెరుస్తున్నా, పుస్తకాన్ని మోస్తున్నా, పుస్తకాన్ని మోస్తున్నా. మనసు ఎక్కడ తెరుస్తావు భూషమ్మ? మనసు ఎక్కడ తెరుస్తావు? మనసు ఆడంది అసలు? అది ఏటో ఉందా, లంకలో ఉందా? ఏడుంది మనసు? అదే మనసు, నీకు మనసు ఉందా అసలు? మనసు ఉందా అంటారు. అంటే మనలోనే ఉంది. మనలో ఎక్కడుంది మనసు? హృదయము మనస్సు. అంటే మనస్సు ఆలోచించినది హృదయము తెలియజేస్తూ ఉంటుంది. అంటే మైండ్ సంకేతాలు ఇస్తేనే బాడీ పనిచేస్తుంది. స్ట్రోక్ వచ్చిందంట మొత్తం చచ్చుపడి అంటారు. అసలు మైండ్కి స్ట్రోక్ వస్తేనే మొత్తం చచ్చుపడేది, నరాలు చచ్చుపడే కారణం. అంటే మనస్సు తెరిచి అంటే వారి కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, వాక్య లేఖనాలు గ్రహించబడ్డాయి. కాబట్టి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త దినములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడిన. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శ్రమపడి సిలువపై మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేస్తాడని చెప్పి సువార్త నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామమున ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రక్షణ లేకుండా బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే మనలో ఎవరు లేరు, అందరూ పొందారు పాపం. ఆయన ఒక్కరు తప్పనిచ్చు. ఆయన అన్నాడు, నాకు మొక్కు ఉందాయా, ఆ మొక్కు అయిపోతే తీసుకుంటా రక్షణ, మీ చర్చికి వస్తా వారం అని చెప్పి పాపం ట్రాక్టర్ వస్తుంటే ఎక్కువ వచ్చిందంట. ఎక్కువ వచ్చింది. కాబట్టి మనం మారు మనసు పొందాలి. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. అంటే మనస్సు మార్చుకోవాలి. తప్పుడు ఆలోచన అంటే ఎక్కడ వచ్చింది? మైండ్లో నుంచి వచ్చింది. మారు మనసు అంటే ఇదే, మైండే. తప్పుడు ఆలోచనలు, తప్పుడు క్రియలు, తప్పుడు త్రోవలు, తప్పుడు యొక్క వ్యవహారాలు చేయకూడదు. తీసేసుకోవాలి. వెరీ గుడ్, తీసేసుకోవాలి. యేసుక్రీస్తునందు అంటుకట్టి నీరు పారాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటుకట్టి నీరు పారాలి. అటువంటి కృప దేవుడు మన సంఘానికి ఇచ్చునుగాక. ఆమేన్. నా ప్రియులారా, మరి యేసు ప్రభు వారు మరి శిష్యులతో మాట్లాడి మరి మీరు మారు మనసు పొందమని చెప్పాడు, పాపక్షమాపణ పొందమని చెప్పాడు, మీరు నాకు సాక్షులుగా ఉండమని చెప్పాడు, మరి తండ్రి వాగ్దానం నెరవేర్చమని చెప్పాడు. మరి మీరు పై శక్తి పొందడానికి పట్టణంలో నిల్చున్నారు చెప్పి ఆయన వేతన వరకు వారు తీసుకొని పోయి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారంట పరలోక రాజ్యానికి పోయే ముందు తాను లేచిన తర్వాత 40 రోజులు ఉన్నంటండి వాళ్ళతోటి. ఎక్కడైతే గల్లయ్య కానీ ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ వాళ్ళ కనపడుతూ మహిమలు చూపిస్తూ 40 రోజులు భూమి మీదనే ఉన్నాడు మహిమా శరీరంతో. 40 రోజులు వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చి బేతనీకి వచ్చి ఆ యొక్క ప్రాంతాల్లో గల్లయ్య ప్రాంతం నుంచి బేతనీకి వచ్చి ఆరోహణుడైపోయాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాకాశంలోకి వచ్చి మనం తీసుకెళ్తానని చెప్పాడు. ఇదండి క్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క మరి లేఖనాలు నెరవేర్చడం కోసం లేపబడ్డ దేవుడు యేసు ప్రభు వారు. మరి వాక్యం మాట్లాడుతూ ఉంది. 1 కొరింథీ 15:4 చదవండి. 1 కొరింథీ 15:4 లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇందాక నుంచి చెబుతున్న అదే మాట మీతో.
500 మంది చూశారమ్మా గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు శిష్యులతో పాటు. అంటే అదే కేఫా అంటే ఎవరు? పేతురు. రాయి. కెఫా అంటే రాయి. పేతురు అంటే బండ. కాబట్టి వీళ్ళందరికీ కనపడి ఆయన 3 రోజులు లేచి మహిమ కనపరిచాడు. మరి అలాగే మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీయండి. 1:9, 9:10. మొదటి దశలోని పత్రిక 1:9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడ జనులు మన గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహం విడిచిపెట్టి జీవమగల వాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుని యేసు పరలోకమునకు వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తారు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువు అంట దేవుడు లేపాడంట. అంటే పరలోక రాజ్యానికి భూమికి మధ్యవర్తి ఎవరయ్యా? యేసయ్య. మనందరి పక్షాలు విజ్ఞాపన చేసే మధ్యవర్తి ఎవరయ్యా? యేసయ్య. తండ్రి కృపాసన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తే ఎవరయ్యా? యేసయ్య. అన్ని నామల కంటే పరిణామము యేసునామం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. యేసుప్రభుని ఎరిగితే తండ్రిని ఎరిగినట్టే. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. త్రియేక దేవుడి తత్వం అంతా సమానమే. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 చేయండి. హెబ్రీ 13, 20, 21. 13, 20. గొర్రెల గొప్ప కాపరిని యేసు అనుమన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమకలును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అంటే తండ్రి మృతుల్లో నుంచి లేపారంట. నిత్య నిబంధనకు సంబంధాన్ని రక్తమును బట్టి మరి సమాధానకర్తకు యేసు ప్రభువు అని మనం నమ్ముకుంటే పరలోక రాజ్యము సంప్రాప్తిస్తుంది. నమ్మని వానికి శిక్ష. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడుదురు. నమ్మని వానికి శిక్ష. కాబట్టి యేసు ప్రభువుని నమ్మడం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, మహిమాస్వరూపి. అభిషిక్తుడు అంటే మహిమాస్వరూపి. కాబట్టి పిల్లరా మరి మొదటి పేతురు 1వ అధ్యాయము 20వ వచనం తీయండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 20వ వచనం తీయండి. ఆయన జగత్పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మా నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మా విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవముగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపతికిన వాడై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. స్తోత్రం హల్లెలూయా. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారై ఉన్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. వారి అందమంతయు గనువలే వాడిపోను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాదార్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. యేసన్న గారు ఇక్కడ నుంచి తీసుకొని రాశాడు ఈ పాటని.
ఈ వాక్యంలో తీసుకొని రాశాడు. సర్వ శరీరులు కట్టిన పోలిన వారై ఉన్నారు, సర్వ శరీరులు కట్టిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు పువ్వువలె వాడిపోవును, నా ప్రభుతో జీవితం మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. క్షయబీజము నుండి అక్షయ బీజం అండి, శాశ్వతము గల జీవము గల దేవుని యొక్క వాక్యము మూలముగా అక్షయ బీజమును పొందుకోవడం కోసం నిష్కప్టమైన సహోదర ప్రియం కలిగినట్లుగా మీరు సత్యమునకు విధేయులైనట్లుగా మీ మనస్సులను పవిత్రపరచుకోండి. మనస్సు మార్చుకోండి, పవిత్రపరచుకోండి. క్షయమైపోయే జీవితం, నశించిపోయే జీవితం ఇది. నశించిపోయిన జీవితం కోసం ఆశపడండి. అక్షయతను ధరించుకోండి, మహిమా శరీరం ధరించుకోండి అని రెండవ రాకలు అందరూ కూడా లేపబడి అప్పగింపబడే బిడ్డగా ఉండడం కోసం సిద్ధపడండి అని చెప్పి వాక్యం మాట్లాడతాం. ఇప్పుడు మన విశ్వాసులు మరణించారు, ఆ కోటేశ్వరరావు గారును శారమ్మ గారు. ఇప్పుడు వాళ్ళు మహిమా శరీరం ధరించుకున్నప్పుడు యేసు ప్రభుత్వం కలిసి ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు, అంటే తీర్పుకి అప్పగించబడతారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ వాక్యం ద్వారా. చూడండి ఇక్కడ మరి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 24వ వచనం కూడా చూడండి. అపోస్తులు 2:24. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరణం అంట ఆయన్ని బంధించి ఉంచలేదంటండి, మరణ వేదన తొలగించి ఆయన్ని లేపాడు. కాబట్టి ప్రభు ఆయన దావీదుతో ఇట్లా అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరణం అంట యేసు ప్రభుని బంధించలేదంటండి, అసాధ్యం అంట. అది మరణ కొమ్ములు విడిచిన వాడు యేసు ప్రభు. కాబట్టి మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. కాబట్టి పరిశుద్ధులైనా కుళ్ళు పట్టనివాడు, పరిశుద్ధులైనా కుళ్ళు పట్టనివాడు. అందుకని అంటే ఇక్కడ మరి 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శరీరం కుళ్ళిపోదండి, ఒక్క ఎముకైనా విరవబడదు, ఒక ఎముకైనను విరవబడదు. తెల్లవారుజామున చెప్పి అదే మాట. ఆ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు ఇరగొట్టేసి లోయలో పడేశారు. ప్రభు మరి 3 గంటలకే చనిపోయాడు. 5 గంటల లోపల వచ్చేసి అరిమత్తయి యేసేపు మరి ఆ నికోదేము వచ్చి శవాన్ని తీసుకొని ఆ యొక్క శరీరాన్ని తీసుకొని మరి సమాధిలో పెట్టారు, భద్రపరిచారు. అంటే లేఖనాలు నెరవేర్చబడటం కోసం ఆయన ఒక్క ఎముకైనను విరిగిపోలేదు, ముందుగానే మరణించాడు. కాబట్టి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు పిలుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లైనను, నేను నీ శత్రువులను నీ పదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క జననం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి వాక్యంలో రాయబడ్డది, గ్రంథాల్లో రాయబడ్డది. దావీదు రాసిన, కీర్తనకారుడు రాసిన మాటలు కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి మోషే రాసిన మాటలు నెరవేర్చబడ్డాయి, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ప్రభు యొక్క వాక్యము నమ్మదగినది. యోహాను సువార్త 6వ అధ్యాయము
57వ వచనం తీయండి. యోహాను సువార్త 6:57 తీయండి. 6:57 ముగించుకుందాం. ఇక 6:57 జీవముగల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. స్తోత్రం, హల్లెలూయా. జీవముగల తండ్రి అంట నన్ను పంపెను, నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించను. ఏం తినాలండి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సేవించాలి, ఆయన శరీరాన్ని భుజించాలి. అంటే రొట్టె విరుచుట యందును, అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మన ఆయన శరీరాన్ని భుజించి రక్తాన్ని సేవించేవారు కడవరకు సాక్షులుగా ఉంటారంట, కడవరకు సాక్షులుగా ఉంటారంట. కాబట్టి మరి అపోస్తుల కార్యములు 3:15 అమ్మ, ఈ మొక్క మాట చదువు ముగించుకున్నాడు. అపోస్తుల కార్యములు 3:15